వింధ్యావతిపై పడ్డ నిందను అందరూ నిజమని నమ్మేలా ప్రవర్తిస్తుంది సౌదామిని. తన బిడ్డ తనకు క్షేమంగా దొరికే వరకు పచ్చి గంగను కూడా ముట్టనని బయటకు చెప్పి ఆకలికి తట్టుకోలేక రహస్యంగా భోజనానికి ఏర్పాటు చేసుకుంటుంది. తనపై నింద వేసిన పరిచారిక పారిపోబోతుంటే సైనికులు బంధించి తీసుకురాగా విచారణ కోసం అత్యవసర సమావేశం ఏర్పాటు చేస్తుంది వింధ్యావతి. ఆ తరువాత తెలుసు రాజమాత, తెలుసు. ఈ గౌతమి ఇలా మెలిక పెడుతుందని తెలుసు. అందులో నిజమెంతుందో తెలుసుకోకుండా నాకు వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్లని మీరు సమర్థించటమే కాకుండా వంత పాడుతారని కూడా తెలుసు. ఆహాహాహా, తెలిస్తే ఈ అత్యవసర సమావేశం ఎందుకు ఏర్పాటు చేసినట్టో నాకు తెలుసని మీకు తెలియాలి, మీకు తెలుసని నాకు తెలియాలి. తెలిసి తెలియనట్టు ఎవరు నటిస్తున్నారో అందరికీ తెలియాలి. అమ్మా వింధ్యావతి, ఎవరు ఎలా మాట్లాడినా సదా మణిపుర మహాసామ్రాజ్య బాధ్యతలు మోసే మీరు తొందరపడి ఏ ఒక్కరి పక్షాన నిలబడరని నాకు తెలుసు. అమ్మా, మహారాజుగారు సైతం లేచి నిలబడి నమస్కరించే మీరు ఈ మణిపుర మహాసామ్రాజ్యంలో ప్రతి ఒక్కరి శ్రేయస్సు కోరుకుంటారని నాకు తెలుసు. సేనాధిపతి, కారణం ఏమి చెప్పినా కోట దాటిపోతున్న నేరానికి ఈ గౌతమిని చెరసాలలో పెట్టు. అయితే గతంలో సత్యపాలుని చంపిన హంతకులు చెరసాలలో హత్య చేయబడ్డారు. అలా ఈమెని కూడా హత్య చేయకుండా కట్టుదిట్టమైన కాపలా ఏర్పాటు చేయండి. ఇది నా ఆజ్ఞ, ఇది నా ఆజ్ఞ, ఇది నా ఆజ్ఞ. వింధ్యావతి, ఆజ్ఞలు జారీ చేయడానికి నీకు అధికారం లేదు. కేవలం మహారాజుకి మాత్రమే ఆ అధికారం ఉంది. అధికారం లేకపోతే నేను కూడా సామాన్య పౌరురాలినే కదా. అంతే కదా. అయితే నింద నాపై మోపబడింది గనుక నిజం తెలిసే వరకు నన్ను చెరసాలలో పెట్టండి. అంతేకాదు, వెంటనే మహారాజు మహేంద్రుల వారిని పిలిపించి విచారించమని చెప్పండి. మహారాజు మహేంద్రుల వారిని తీసుకురావడం సాధ్యం కాదు. మహారాజు మహేంద్రుల వారిని మీరిప్పుడు తీసుకురాలేరు కనుకే వారు వచ్చే వరకు
ఈ అధికార పీఠం నాదే, ఈ అధికార పీఠం నాదే, ఈ అధికార పీఠం నాదే. నేనే మహారాణిగా పీఠాన్ని అధిష్ఠిస్తున్నాను. ఎవరికైనా అభ్యంతరాలుంటే చెప్పొచ్చు. మహామంత్రి, మహారాణి, నా మీద పడిన నింద కేవలం నిందే అని తేలే వరకు కోట నుండి ఎవ్వరూ బయటికి వెళ్ళటానికి కానీ లోపలికి రావటానికి కానీ వీల్లేదు. మణిపుర మహాసామ్రాజ్య మహారాణిగా ఇది నా ఆజ్ఞ, ఇది నా ఆజ్ఞ, ఇది నా ఆజ్ఞ. అమ్మా భువనేశ్వరి మాత, ఈ అనర్థాలు అపార్థాలు ఒకదాని వెంట ఒకటి దాడి చేస్తున్నాయి. సంయమనం కోల్పోతానేమోనని భయంగా ఉంది. స్వర్ణ ఖడ్గం తిరిగి మందిరానికొచ్చే వరకు ఈ అరిష్టాలు తప్పవు అన్నారు. పరిస్థితులు ఇంతకన్నా దిగజారిపోకుండా మమ్మల్ని కాపాడు తల్లి. అమ్మా, అమ్మా రాజమాత, మీరు వెంటనే సౌదామిని అమ్మగారి మందిరానికి రావాలమ్మా. ఏమైందే? సౌదామినికేమైంది? అమ్మా, నాకెందుకో భయంగా ఉంది. మీరు త్వరగా రండమ్మా. అమ్మా భువనేశ్వరి మాత, సౌదామిని, సౌదామిని ఆపు. నీకేమైనా పిచ్చి పట్టిందా? అవును, నాకు పిచ్చి పట్టింది. నా బిడ్డ హేమచంద్రుడు ఏమయ్యాడో తెలియక నాకు పిచ్చి పట్టింది. నా హేమచంద్రుడు నాకు కావాలి. నా హేమచంద్రుణ్ణి నాకు తెచ్చివ్వండి, లేకపోతే నేను తల బద్దలు కొట్టుకొని చచ్చిపోతాను, చచ్చిపోతాను, చచ్చిపోతాను. సౌదామిని, నీ బాధ నేను అర్థం చేసుకోగలను, కానీ నువ్వు కొంచెం ఓపిక పట్టాలి. హేమచంద్రుడి కోసం సైనికులు వెతుకుతున్నారు. దోషిని అంతఃపురంలో పెట్టుకుని ఎక్కడో వెతికే ఏం లాభం? ఎవరి గురించి నువ్వు మాట్లాడేది? నా బిడ్డని వింధ్యావతి తీసుకువెళుతుంటే చూశానని గౌతమి చెప్తోంది కదా. అంత ధైర్యంగా వింధ్యావతి హేమచంద్రుడిని ఎత్తుకుపోయిందని చెప్పిన గౌతమి పిరికిదాన్లా రాజ్యం వదిలి ఎందుకు పారిపోవాలని ప్రయత్నించింది? ఎందుకని అడుగుతున్నావా? వింధ్యావతి వల్ల తన ప్రాణాలకి హాని కలగొచ్చని భయపడి పారిపోతున్నానని అది స్పష్టంగా చెప్పింది కదా. ఆ దాసీదాని మాటలు నువ్వు నమ్ముతున్నావా సౌదామిని? ఒకసారి ఇలాగే మహేంద్రుడి మీద హత్యాయత్నం చేసిన సూర్యుడు అనే నేరస్తుణ్ణి విచారణ చేస్తుంటే నువ్వు ఆవేశం పట్టలేక వాణ్ణి చంపేశావు. గుర్తుందా? అవును, దానికి దీనికి సంబంధం ఏంటమ్మా? ఉంది. వింధ్యావతి మీద గౌతమి నింద వేసినప్పుడే వింధ్యావతి నీలాగా ఆవేశపడి గౌతమిని నరికేసుంటే, నా మీద ఇంత నింద వేసిందని ఆవేశంలో నరికేసననుంటే అలా ఎలా అంటుంది? అప్పుడు వింధ్యావతి మీద పడిన నింద నిజమని తేలిపోతుంది కదా. అందుకే వింధ్యావతి ఆ పని చెయ్యలేదు. గౌతమిని చెరసాలలో పెట్టించింది. గౌతమి ద్వారా అసలు నేరస్తుల్ని పట్టుకోవాలని వింధ్యావతి ఆలోచన. అంతకన్నా ముఖ్యమైనది, ఒకవేళ గౌతమికి హేమచంద్రుడి అదృశ్యం విషయంలో ఏదైనా రహస్యం తెలిసుంటే గౌతమి ప్రాణాలతో ఉండాలి. అందుకే చెరసాలలో పెట్టించింది. అది సరేనమ్మా,
అలాగే అనుకుందాం. వింధ్యావతి మీద నింద పడింది కనుక అది నిజమో కాదో తేలే వరకు రాజమాతగా నువ్వు వింధ్యావతిని చెరసాల్లో పెట్టుండొచ్చు కదా. సౌదామిని, వింధ్యావతి అంత అమాయకురాలు కాదు. మహారాణిని శిక్షించాలంటే మహారాజుకి మాత్రమే అధికారం ఉంది. రాజకుటుంబం నుంచి వచ్చిన వింధ్యావతికి ఆ సంగతి బాగా తెలుసు. అలాంటప్పుడు అన్నయ్య మహేంద్రుణ్ణి పిలిపించొచ్చు కదా. అది సాధ్యపడదు. అమ్మా, అన్నయ్య ఎక్కడున్నాడో నాకు కూడా తెలియకూడదా? ఆ సంగతి వింధ్యావతికే చెప్పలేదు. నీకెలా చెప్తావనుకున్నావు? వింధ్యావతి నాకన్నా ఎక్కువ. వింధ్యావతి మహారాణి. అర్థమైందమ్మా. ఆవిడ గారు మహారాణి. ఇల్లరికం పేరుతో ఇక్కడే ఉండిపోయిన నేను ఎందుకు కొరగాని దాన్ని? అలా ఎవరన్నారమ్మా? ఇక్కడ నీ భోగభాగ్యాలకి ఏం లోటు జరిగింది? ఏ లోటు జరగలేదు. అందుకే ఆవిడ గారు తనకి తాను మహారాణినని ప్రకటించుకుంది. ఆ మహాదాత్రి నన్ను నన్ను దాచి దాంతో పోల్చింది. అమ్మా, మీ మహారాణి మిమ్మల్ని ఏకంగా దాసిని చేసేసింది. మణిపుర మహాసామ్రాజ్యాన్ని కనుసైగలతో శాసించగల నిన్ను దాసి దానికన్నా హీనంగా చూస్తోంది. సౌదామిని, వింధ్యావతిని నువ్వు అనవసరంగా అపార్థం చేసుకుంటున్నావు. హేమచంద్రుడు కనిపించకపోవడం వల్ల నువ్వెంత ఆందోళన చెందుతున్నావో తను కూడా అంతే ఆందోళన చెందుతోంది. అది మాత్రం సత్యం. మణిపుర మహాసామ్రాజ్యానికి వారసుణ్ణి ఇవ్వబోతోందని నీకు వింధ్యావతి అంటే ఎక్కువ అభిమానం. సౌదామిని, నువ్వు బిడ్డ కనిపించక ఎంత విలవెల్లాడిపోతున్నావో మహేంద్రుడి గురించి తెలియక తను కూడా అంతే బాధపడుతోంది. అంతేగాని వింధ్యావతి మీద ఎలాంటి చర్య తీసుకోనంటావు? అలా చేస్తే అంతర్యుద్ధం మొదలవుతుంది. అది అందరికీ నష్టం, ముఖ్యంగా నీ హేమచంద్రుడికి. హేమచంద్రుడు దొరికే వరకు, నిజానిజాలు తెలిసే వరకు నివురుగప్పిన నిప్పులా ఉండాలి. అలా కాదని రగిలిపోతే తగలబడిపోయేది మనమే. మనకు ఏమైనా పర్వాలేదు, మణిపుర మహాసామ్రాజ్య గౌరవం మంట కలుస్తుంది. సింహదేవరాయ వంశం అంతమవుతుంది. ప్రస్తుతానికి మౌనమే మహా ఆయుధం. అమ్మా, అది కాదమ్మా నేను చెప్పేది. ఇంకేం మాట్లాడకు, ఇంకేం ఆలోచించకు. నా మనసు చెప్తోంది, నా మనోడు హేమచంద్రుడికి ఎలాంటి అపాయం కలగదు. తప్పక తిరిగొస్తాడు. నువ్వు ధైర్యంగా ఉండు. అమ్మా, మహాదాత్రి, ఆభరణాల్ని పరిశీలించి ఎన్నుకోవాల్సిన వయసులో ఇలా ఆయుధాల్ని పరిశీలిస్తున్నావు? ఆభరణాల్లో కూడా నాకు రణాలే కనిపిస్తున్నాయి. ఇక ఈ జన్మకి పగా ప్రతీకారాలే నాకు ఆభరణాలు. అమ్మా, దుర్జయుల వారి వద్ద నుండి లేఖ వచ్చిందని సేనాధిపతి వారు మీకు తెలియజేయమన్నారు. చెల్లెమ్మ, మణిపుర మహాసామ్రాజ్యంలో చిత్ర విచిత్రమైన సంఘటనలు జరుగుతున్నాయి. సత్యపాలుడు, మహేంద్రుడు, ఇప్పుడు హేమచంద్రుడు మాయమయ్యారు. సౌమ్యంగా కనిపించే వింధ్యావతి రౌద్రంగా మారి మణిపుర మహాసామ్రాజ్య మహారాణిగా తనని తానే ప్రకటించుకుని సింహాసనం అధిష్ఠించింది. నేను పలానా అని తెలిస్తే ప్రాణాలతో బయటపడటం చాలా కష్టం. అంతేకాదు, వింధ్యావతి గర్భవతి అని తెలిస్తేనే నిన్ను మణిపుర మహాసామ్రాజ్యంలో అడుగుపెట్టనివ్వలేదు. అలాంటిది వింధ్యావతికే సర్వాధికారాలు ఉంటే మన రుద్రగిరి మీద దండయాత్ర ప్రకటించినా ఆశ్చర్యపోనక్కర్లేదు.
ఈ పరిణామాలపై దృష్టి పెట్టు. తదుపరి కార్యాచరణ రూపొందించు. ఏమిటిదంతా మహాదాత్రి? ఒకే విషయం మనకు అనుకూలంగానూ ప్రతికూలంగానూ మారింది. అదెలా? మనకి కావాల్సింది వింధ్యావతికి పుట్టబోయే బిడ్డ. ఆ బిడ్డని ప్రసవించేంత వరకు వింధ్యావతి తనని తాను కాపాడుకోగలగడం మనకి కూడా అనుకూలమైన విషయం. ప్రతికూలం ఎలా అవుతుంది? వింధ్యావతి ఎంత బలం పుంజుకుంటే మనకి అంత ప్రతికూలం. పుట్టిన బిడ్డని మనం తీసుకురాలేం. నా పగ చల్లారదు, శపథం నెరవేరదు. మరిప్పుడేం చేస్తావు మహాదాత్రి? పరిస్థితుల్ని మనకనుకూలంగా మార్చుకునే ప్రయత్నం. దక్కనివ్వను. పుట్టబోయే మణిపుర మహాసామ్రాజ్య వారసుణ్ణి నీకు దక్కనివ్వను మహాధాత్రి. ఆ బాలుడు యవ్వనవంతుడై నాకు స్వర్ణ ఖడ్గం తెచ్చివ్వాలి. ప్రసవించే వరకు వింధ్యావతికి, ప్రసవించాక ఆ బాలుడికి కొండంత అండగా ఈ శిరోత్కండ ఉంటాడు. అంతే కదా ధృతిమాత? శిరోత్కండ మాత, నమో నమః. సలహానా సహాయమా? సహాయపడే సలహానివ్వు ధృతిమాత. శిరోత్కండ, వింధ్యావతికి పుట్టబోయే శిశువుకి గడ్డుకాలం ప్రారంభమైంది. వింధ్యావతి మానసిక క్షోభని అనుభవిస్తోంది. ఆమె క్షోభ పడితే గర్భంలో ఉన్న శిశువుపై ఆ ప్రభావం ఉంటుంది. ఆ శిశువు బలహీన మనస్కుడైతే స్వర్ణ ఖడ్గం సాధించలేకపోవచ్చు. ఆ బాలుడు స్వర్ణ ఖడ్గం సాధించలేకపోతే నా తపస్సు వృధా, నా జీవితం వృధా. ఇప్పుడు నన్నేం చేయమంటావు ధృతిమాత? శిశువుని ప్రసవించే వరకు కూడా వింధ్యావతి ప్రశాంతంగా ఉండేలా చూసుకో. అటులైన ఎటులైన వింధ్యావతి ఆరోగ్యవంతుడైన బిడ్డను ప్రసవించడం కోసం కావలసిన ఆహ్లాదకరమైన పరిస్థితులు వింధ్యావతికి కల్పిస్తా. ధూమ్ధేత్. విచిత్రం చూసావా? లోకంలో ఎందరో తినడానికి తిండి లేక ఏడుస్తున్నారు. నేను ఏడవడం కోసం తింటున్నాను. మనం వివాహం జరిగాక నాకు మీ ప్రేమ లభించలేదని దుఃఖం. ఆ తరువాత బిడ్డలు పుట్టలేదని దుఃఖం. పుత్రకామేష్టి యాగం మొదలైనప్పటి నుండి
దాడులతో దుఃఖం. ఇప్పుడు సౌదామిని కొడుకు హేమచంద్రుడు ఏమయ్యాడో తెలియక దుఃఖం. అక్కును చేర్చుకోవలసిన అత్తగారు, అర్థం చేసుకోవలసిన ఆడపడుచు అపార్థం చేసుకున్నారని దుఃఖం. ఇవన్నీ ఒకెత్తైతే మీరు ఏమయ్యారో ఎక్కడున్నారో తెలియక దుఃఖం. ఎన్ని దుఃఖాలు భరించాలంటే అసలు బ్రతికుండాలి కదా మహేంద్ర. అందుకే అన్నాను ఏడవటం కోసం తింటున్నానని. మహేంద్ర, హంసతూలికా తల్పాలపై నిదురించే మీరు ఏ కటిక నేల మీద పడుకున్నారో, రాచరికపు భోజనం చేసే మీరు ఏ దుంపలు తిని బ్రతుకుతున్నారో అన్న బెంగతో మీరు ఎక్కడున్నా క్షేమంగా ఉండాలని ఆ భువనేశ్వరి మాతని వేడుకుంటూ ఆ మాత ప్రసాదంగా ఇదిగో ఈ ముద్ద. మహారాణి వింధ్యావతి బయటికి రావాలి. సత్యపాలుడు గారు, మహేంద్రుల వారు, హేమచంద్రుల వారు అదృశ్యమయ్యారు. అంతఃపురానికే రక్షణ లేనప్పుడు మాకు రక్షణ ఎవరిస్తారు? అది మీ ప్రశ్నే కాదు, నా ప్రశ్న కూడా. సమాధానం మీరే చెప్పాలి.